జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం అరకప్పు, బియ్యపిండి అరకప్పు, వాము 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. మణి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఆయిల్ హీట్ చేసేసుకుందామా? ఓకే. ఆయిల్ వేసేసి ఓకే ఓకే. ఇప్పుడు పిండి కలుపుకోవాలి. స్పూన్ ఇవ్వనా? ఇప్పుడు మనం కొంచెం వరిపిండి వేసుకున్నాం అండి. దాని తర్వాత కొంచెం సగ్గుబియ్యం, 1 టీ స్పూన్ నానబెట్టిన సగ్గుబియ్యం. ఇవి ఇంకేమి మనం ఊరికేలా గ్రైండ్ చేయడం అవసరం లేదండి, వేసుకోవడం. తర్వాత ఇది ఆవాలు, సారీ వాము 1 టీ స్పూన్ అండి. కొంచెం కారం, ఉప్పు కొంచెం అన్నీ వేసి కలిపేసుకోవాలండి వాటర్ తోటి. అయితే మనకి దీనికి సగ్గుబియ్యం నానటం ఒకటే కొంచెం టైం ముందుగా నానపెట్టేసి ఉంచుకోవాలి. అదే అంటే చేసుకోవాలి అనుకుంటే సగ్గుబియ్యంతో ముందుగా నానేసి ఉంచుకుంటే ఇలా ఇన్స్టెంట్ గా చేసుకునేటప్పుడు కొంచెం బాగా వాటర్ మరిగిచ్చేసి అందులో వేస్తే కూడా సగ్గుబియ్యం మనకి కొంచెం బాగా మెత్తబడిపోతుంది. సో ఇలా కలిపేసుకోవడమేనా? కలిపేసుకుని మనం జంతికల్లో వేసుకోవడమే. ఈ నూనె కొంచెం హీట్ అవ్వాలి. ఇంకా ఇదివరకు ఇప్పుడు ట్రై చేశారా ఇది? చేద్దామండి. సో అయితే మనకి దానికి ఏం ఫ్లేవర్ ఉండదు కదా సగ్గుబియ్యంకి. ఇప్పుడు ఇందులో వేస్తే మనకి అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఏమైనా తెలుస్తుంది. చాలా గుల్లగా ఉంటాయండి. మెయిన్ మనం తినే మామూలు చేసుకునే జంతిక కన్నా ఇది బాగా గుల్లగా ఉంటుంది. అవును, ఇప్పుడు మనము సగ్గుబియ్యం ఆ పళంగా వేసేస్తున్నాం కదా, మరి వచ్చేటప్పుడు జంతికలు కొట్టంలో దానికి అడ్డుపట్టంగా. అందుకని మేము దీన్ని కొంచెం ముందు పౌడర్ లా చేసుకుని కొద్దిగా లైట్ గా చేసుకుంటే అది దిగుతుందండి గొట్టం నుంచి. ఎందుకంటే దాని హోల్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి అవి కొంచెం లేదంటే కొంచెం పెద్ద జంతికలు చేసుకుని పెద్ద హోల్ పెట్టి వేసుకుంటే వస్తుంది అన్నమాట. ఓకే, చేద్దామా? ఇంకా సరిపోతుంది చూడండి. ఆయిల్ హీట్ కొంచెం అవ్వాలి కదా. అవును, ఇంతకీ మీ ఇద్దరు ఏమవుతారు ఒకళ్ళకొకళ్ళు? మేము వీళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నాం, హౌస్ ఓనర్. ఓ, మీ ఓనర్ గారా? ఓకే ఓకే ఓకే. ఎప్పటి నుంచి ఉంటున్నారు కలిసి? మేము అప్పుడే 2 ఇయర్స్ నుంచి. 2 ఇయర్స్ నుంచా? సో మరి ఈ రోజు ఇంతకీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎర్లీ మార్నింగ్ లేచా అండి. ఇక్కడ యూజువలీ ఫెస్టివల్ అన్నా ఏదన్నా కూడా కొంచెం మా 5 ఫ్యామిలీస్ కూడా గెట్ టుగెదర్ లా మిక్స్ అయ్యి అన్ని కలిసి చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటాం. వాళ్ళ ఇంట్లో ఒకటైతే మా ఇంట్లో ఒకటి, అందరం కలిసి గుడికి వెళ్ళటం అని, దాని తర్వాత ఏదైనా ఒక చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవటం అని, గేమ్స్ అని కొంచెం సరదాగా ఉంటాం. ప్లస్ అందరూ కూడా కొంచెం భక్తి ఓరియంటెడ్ ఫ్యామిలీసే. అయితే అందరికి దైవభక్తి చాలా ఎక్కువ ఉందా? చాలా ఎక్కువ అండి. వెరీ నైస్. నేను కూడా చక్కగా వస్తూ కైలాసగిరి వెళ్ళి అక్కడ శివుని దర్శించుకుని వచ్చేసాను అనమాట. సో మీరు కూడా వెళ్తుంటారా టైంలో? పొద్దున్నే గానీ సాయంత్రం గానీ? మాకు ఇంటికి ఎదుర్కొన్న దేవాలయాలు ఉన్నాయి. అవును, వెంకటేశ్వర ఆపోజిట్ పక్కకి శివుడు. ఈ టైంలో బాగా రష్ గా ఉంటుంది అనుకుంటా కదా కైలాసగిరి కూడా? ఎందుకంటే అందరూ చక్కగా పొద్దు నుంచి సాయంత్రం దాకా కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది అనుకుంటా. ఓకే, వేద్దామా? వేద్దామండి. మరి ఉపవాసం ఉన్నారా అండి అందరూ? వెరీ గుడ్. ప్రతి ఇయర్ ఉంటారా? అవును, మర్నాడు ఉదయం చక్కగా ఇలా పాయసాలు, పులిహోర ఇవన్నీ చేసుకొని హ్యాపీగా లైన్ చేస్తుంటారు కదా. ఇది తీసినాక ఇంకోటి వేద్దామా? మీరేం చేస్తుంటారండి మణి గారు? నేనైతే బ్యూటిషియన్ కోర్స్ చేశానండి. ఇంట్లోనే పార్లర్ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఇంట్లోనే పార్లరా? ఓకే ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? హస్బెండ్ బిజినెస్ అండి. అయితే ప్రస్తుతానికి లోకల్ గానే వైజాగ్ లో. ఏం పేరు మీ వారి పేరు? ప్రకాష్. పిల్లలు ఎంతమంది? పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప బిఎస్సీ అయిపోయిందండి, బాబు ఇంజనీరింగ్ 3rd ఇయర్. పాపకి కూడా న్యూలీ మ్యారీడ్, వచ్చి నెల. ఓహో, అంటే ఇంకా అవ్వలేదు. అంటే వచ్చేసింది నెక్స్ట్ ఇయర్. అదే నెక్స్ట్ మంత్ పెళ్ళి అయిపోతే నెక్స్ట్ ఇయర్ కి శివరాత్రికి అల్లుడు కూతురు ఇద్దరు కూడా యాక్చువల్ గా కొత్త అల్లుడికి అన్ని మంచి మంచి పిండి వంటలు చేసి పెట్టాలి. ఈవిడేమో ఉపవాసం పెట్టేస్తారనమాట. ఇంకోటి అవును, మీ పిల్లల పేరు చెప్పలేదు? మా పాప పేరు అభిషిక్త అండి. అభిషిక్త. బాబు పేరు సిద్ధార్థ. ఓకే.
సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు కదా. అండ్ ఇవి కూడా మనకి మామూలు జంతికలానే నిల్వ ఉంటాయండి, ఎన్ని రోజులైనా ఉంటాయి, డీప్ ఫ్రై చేసిందే కాబట్టి. ఓకే. అండ్ ఈ ప్లేట్ ని కూడా చక్కగా డెకరేట్ చేశారు క్యారెట్ కీరా ముక్కలతో. ఇంకా రెడీ అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇప్పుడు ఇవి మనకి తింటే చక్కగా గుల్లగుల్లగా టేస్టీగా ఉంటుంది. ఓకే, చూసారు కదండి. మరి వేడివేడిగా సగ్గుబియ్యం జంతికలు రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ జంతికలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. సగ్గుబియ్యం జంతికలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో బియ్య పిండి, నానబెట్టిన సగ్గుబియ్యం, వాము, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. దీన్ని జంతికల గొట్టంలో వేసి కాగే నూనెలో జంతికల్లా పిండి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం జంతికలు రెడీ. సగ్గుబియ్యం జంతికలు తయారు చేసే విధానం చూసారు కదండి. ఈ జంతికలు ఎప్పుడెప్పుడు అలా పెడతాను, ఎప్పుడెప్పుడు తినేద్దామని వీళ్ళందరూ చూస్తున్నారు. కానీ ఈ రోజు మీరు అందరూ ఉపవాసం కదా. ఆ ఛాన్స్ మీకే ఇచ్చామండి. నాకు ఇచ్చారు, కానీ నేను కూడా ఉపవాసమే. కానీ ఎంతైనా మరి వృత్తి ధర్మం పాటించాలి కాబట్టి నేను చివర్లో టేస్ట్ చూస్తాను. మీరు మాత్రం అలా ఆవుగా చూస్తూ ఉండండి. అంటే కొన్ని అట్టి పెడతాను, రేపు తిందరు గాని. ఓకేనా? మరి పద్మ గారు మీరు రెడీయా? జంతికలు అయితే చక్కగా కరకరలాడేటట్టు ఉన్నాయి, అక్కడ రెడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ మీరు పులిహోర కూడా చేస్తే రెండు కలిపి నేను ఒక్కదానే టేస్ట్ చూస్తాను. ఎందుకంటే మీ యూనిట్ అంతా టేస్ట్ చేయండి. సరే, మా యూనిట్ వాళ్ళకి కూడా పెడతాను. సో మరి సగ్గుబియ్యం పులిహోర కదా. ఓకే, సగ్గుబియ్యం పులిహోర తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సగ్గుబియ్యం పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, బియ్యం 1 కప్పు, తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మకాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. మరి తయారీ విధానం చూసే ముందు శివరాత్రి స్పెషల్ ఎంటీఆర్ మసాలా అభిరుచులు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు శివరాత్రి స్పెషల్ ఎంటీఆర్ మసాలా అభిరుచి. పద్మ గారు ఇంకా స్టార్ట్ చేద్దామా? రైస్ ఉడికించి పెట్టేశారా? ఓకే, ఈ సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. కొంచెం ఓవర్ నైట్ నానబెడితే ఇంకా సాఫ్ట్ గా అవుతుంది. టైం లేదు కాబట్టి కొంచెం కాదు. ఓకే, స్టవ్ వెలిగించాను అయితే. ఓకే, ఇప్పుడు ఇంకా తాలింపేసి కలిపేసుకోవటమేనా? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. ఈరోజు మరి శివరాత్రి కదా, ఇప్పుడు అంతా ఉపవాసం. మరి సాయంత్రానికి ఏమైనా ప్లాన్ చేశారా? ఏం తిందాం, ఏం చేద్దామని? ఏంటి సాయంత్రం యూజువల్లీ సలాడ్ లాంటిది ఏదో ఫ్రూట్స్ తాలింపు దినుసులు వేసేస్తున్నారా? కొంచెం పసుపు వేద్దాం కలర్ అండ్ ఈవెన్ హెల్త్ ఆల్సో. పులిహోర అంటే మనకు కొంచెం పసుపు ఉండాలి కాబట్టి ఎలాగో, అండ్ మంచి యాంటీబయాటిక్ అన్నిటికీ పనికొస్తుంది. కొంచెం పల్లీలు, ఇవి కొంచెం ఇలా ఇట్లా చేసేసి హాఫ్ చేయకుండా అలా వదిలేసి కట్ చేసి మనకి పులిహోరలో ఇలా పొడుగు పొడుగుగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు ఇవి కూడా ఆయిల్ లో ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తాయి. కొంచెం తగిలేసరికి అవి కూడా కొంచెం స్పైసీగా పుల్లగా బాగుంటాయి. కొంచెం ఒక 2 ఎండుమిరపకాయలు కారం గురించి. ఓకే, నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేద్దాం. సరిపడినంత సాల్ట్ వేసుకుని తర్వాత ఇంకొకసారి స్టవ్ కట్టేద్దాం అనుకునే మూమెంట్ లో సగ్గుబియ్యం వేసుకోవచ్చు. శివరాత్రి అంటే భజనలు, పాటలు. అవును, రొటీన్ కదా. అవునవును. సో మరి మీరేమి అలాంటివి ఏమి పాడట్లేదా? మా మణిగారికి మంచి యాక్టివ్ అండి బాబా అలాంటి. అవునా? కరివేపాకు ఇప్పుడు వేస్తున్నారా? అది ముందుగా వేస్తే బాగా డీప్ ఫ్రై అయిపోతే టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్. మణిగారు మీరు మంచి సింగర్ అంట. నేను సింగర్ గానీ అవి అందరూ వింటే భయపడతారు. ఎవరికి వాడలే సింగర్. మీరు వాడిన తర్వాత నేను కూడా పాడతాను టైం ఉంటే. మీరు ఫాస్ట్ గా ఒక పాట పాడేస్తారు అనుకోండి, శివరాత్రి కదా. దేవుడి పాటలు ఏం రావండి. మరి ఏం పాటలు పాడతారు? సినిమా పాట పాడతారా? సరే, సినిమా దేవుడి పాట ఏదైనా పాడండి. మరి శివరాత్రి కదా, శివుడి మీదే పాడాలా? శివుడి మీద కదా, ఏ దేవుడి మీద? శివుడి మీద వస్తే ఇంకా మంచిది. డైరెక్ట్ గా వరం ఇచ్చేస్తారు ఆయన. ఇవేంటి మనకి ఇలా కొంచెం ఫ్రై అవుతా ఉన్నాయి, అందుకని రైస్ వేసేసి మళ్ళీ ముద్దలా అయిపోతుంది. లేదు, అవ్వదు. ఇప్పుడు మన పద్మ గారు అది కలుపుతూ ఉంటారు, మీరేమో పాట పాడాలన్నమాట. ఓకే, పాడండి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత
లలిత శివజ్యోతి సర్వకామదా పెదవుల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరముగా కాపాడే జననీ అంతేనా? పర్వాలేదు, అయినా కూడా పాడిన వాటికి చాలా బాగా పాడారు. చక్కగా రోజు ఇలా పాటలు పాడుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటారా? Very nice. ఈసారి శివుడి మీద కూడా ఒక పాట నేర్చుకోండి. అనుకోండి కానీ ఇంకా ఇప్పుడు ప్రస్తుతం కదా. ఓకే, సో సాయంత్రం అయితే బాగా భక్తితో పూజ చేయండి, ఎందుకంటే ఇదంతా ఉపవాసం ఉంటున్నారు కాబట్టి చక్కగా వరాలు ఇస్తారు. చేస్తారులేండి. మళ్ళీ రావాల్సింది కొత్త అల్లుడు కదా. కొత్త అల్లుడికి కదా. ఓకే, సో ఇప్పుడు మనకి పులిహోర రెడీ అయిపోయినట్టేనా? ఇప్పుడు లాస్ట్ లో కొంచెం నిమ్మరసం అలా ఓకే పిండుకుంటే సరిపోతుంది.